కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ తోమర్ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు హుజరాబాద్ నియోజకవర్గం శ్రీ పాడి కౌశిక్ గారి సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు DCMS చైర్మన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా 15 మంది కార్యవర్గంతో జగిత్యాల జిల్లా నాగిరెడ్డి గారు, స్వర్గీయ డాక్టర్ వెంకరెడ్డి గారు, పెద్దలు ముదుగోడు జగన్ గారు ఏ ఆశయంతో అయితే మన రెడ్డి సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు మరి తీర్చిదిద్దడం కొరకు మేమంతా కట్టుబడి ఉన్నాం. మరి వాస్తవంగా ఇలా ఈ మనొక ప్రణాళికబద్ధంగా రెడ్డి సంఘాన్ని ముసుకపోవడం కొరకు మేమంతా ఒక ప్రణాళిక తయారుస్తున్నాం. పెద్దలు చాలా మంది చెప్తున్నారు, జగిత్యాల చాలా మంది పెద్దలు చెప్తున్నారు. మనం ఈ సంఘం ద్వారా ఒక ఐక్యత కొరకు మనం ఒక జగిత్యాల విద్య కొరకు కానీ వైద్య కొరకు కానీ పిల్లల కొరకు స్టడీ సర్టిఫికేట్ వేసుకోవాలని, తర్వాత మరి గర్ల్స్ హాస్పిటల్ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది వృద్ధాశ్రమం వేసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. మరి పెద్దల సలహా మేరకు ఒక సీనియర్ కమిటీ వేసి ఆ సీనియర్ కమిటీ సూచనల మేరకు మరి చేసుకుందాం అని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఇలా చేసుకోవాలంటే కొంత నిధులు కావాలి. వాస్తవంగా మనకు నిధులు లేవు. మనకున్నది ఏకైక ఒక ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ కూడా పెద్ద ఏంటంటే మంచి ఆలోచనతో నిర్మాణం చేసింది, కానీ దీన్ని లీజ్కి ఇచ్చిపోయారు 7 ఏళ్ళు. అంటే ఇంకా 2 ఏళ్ళు ఆల్రెడీ లీజులో ఉన్నది. మరి ఇప్పుడు వేసుకోవాలంటే మనకు ఆర్థిక నిధులు కావాలి. నిధులు కావాలంటే మనకున్న సోర్స్ ఒకటే మెంబర్షిప్. ఇవాళ మన సంఘంలో ఇంచుమించు 11-14 మెంబర్షిప్ ఉన్నాయి. ఇంకొక 2,000-1,500 చేసినట్టయితే ఇంకొక ₹1 కోటి జమ అవుతాయి. ఆ ₹1 కోటి జమ చేసుకొని మనం ఎక్కడన్నా మంచి చక్కటి లొకేషన్లో ఒక 4-5 గుంటల భూమి తీసుకుంటే మనం అనుకున్నది పెద్దలు ఏది సూచించే దాన్ని మనం చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో బాగుంటుంది. దానికి నిధులు కూడా మనం సమకూర్చుకోవచ్చు. చాలామంది మన రెడ్డి రాష్ట్ర డాక్టర్లు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, కాంట్రాక్ట్స్ ఉన్నారు, రోజుకు ₹1,00,000 సంపాదించే నాయకులు ఉన్నారు. మనం అది ఇట్లా మనం తయారు చేసుకుంటే రేపు వాళ్ళ దగ్గరికి అయితే ఫండ్స్ ఇస్తారు. తర్వాత మనకు కొన్ని ఏళ్ళు అయితే ఫంక్షన్ రిలీజ్ అయిపోతుంది. నెలకు 2-3 లక్షల ఇన్కమ్ కూడా వస్తుంది. దాంతో చక్కగా నిర్వహించుకోవచ్చని చెప్పి నేను మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ నన్ను అధికారులు పిలుపుకోవడానికి అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈ ఎలక్షన్ 1వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలలో అంత వర్షంలో కూడా జోరును షోషును మన రెడ్డిలందరూ చూపించి మన రెడ్డిల ఐక్యతకు ప్రాథమిక సభ్యులందరూ పాటుపడ్డప్పుడే మా కార్యవర్గంతో కూడా జరుగుతుంది అనేటువంటి నేను చెప్పదలుచుకున్నాను. మీ దగ్గర నుండి ఉత్సాహం ఉన్నప్పుడే మేమంతా కార్యాచరణ చేయగలుగుతాం అనేటువంటిది కూడా మీ అందరితోటి నేను చెప్పదలుచుకున్నాను. ఈ సభ్యత్వాలు పెంచడానికి మా కొత్త కార్యవర్గము ఎంతైతే సహాయ సహకారాలు చేస్తామో మీ దగ్గర నుండి సహాయ సహకారాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ రెడ్డి సంఘం అభివృద్ధికి పాటుపడడానికి అవకాశం ఉంటుంది అని నేను రెడ్డి సంఘం ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఒక వేదిక తయారు చేసుకొని అందరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. అంటే దాని అందరికీ గత 20-21 సంవత్సరాలుగా
ఈ 2 సంవత్సరాల పాటు ఉపాధ్యక్షుడి హోదాలో నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్ని వేళలా. ఇక మీదట ప్రతి సంవత్సరం 2-3 సార్లు ఈ సంఘం యొక్క జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి చదువులో ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో రెడ్డి పిల్లలు వాళ్ళని సన్మానించడం, సత్కరించడంతో పాటు ప్రోత్సాహకాలు కల్పిస్తూ కొత్తగా ఉద్యోగాలు పొందిన రెడ్డి పిల్లలను కూడా సత్కరించే కార్యక్రమాన్ని మేము ఇక మీదట ప్రారంభించనున్నాం. నిన్న మల్యాల నుండి మైపాల్ రెడ్డి అనే రైతు వ్యవసాయంలో కోతులు మరియు ఈ వీధి కుక్కల విషయంలో వాటిని కంట్రోల్ చేయడానికి తన ఆవేదనను ఈ వేదికగా ప్రభుత్వానికి వెల్లడించమని చెప్పని తెలిపిండు. ఇక్కడున్న రెడ్డి సోదరులందరిలో ఇంచుమించు 80% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్ళు. ఈ కోతుల విషయంలో అంటే వీటిని నియంత్రించడానికి నాకు తెలిసి వైఎస్ఆర్ గారి హయాంలో ఒకసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినట్టు తెలుసు. దాన్ని చేయించి మళ్ళీ అడవుల్లో వదిలిపెట్టినట్టు తెలుసు. దానివల్ల 6 నెలలకు కీతులు ఉండే దాన్ని కొంచెం కంట్రోల్ చేసే అవకాశం మనకు ఉంటుంది. ఇదే విషయం మీద పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ వేదికగా చాలాసార్లు ప్రస్తావించారు. వీటి నియంత్రణ కోసం ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించకపోతే ఇదే మన రెడ్డి సంఘం తరఫున పోరాటాలకి కేంద్ర బిందువైన ఈ జగిత్యాల గడ్డ నుంచే మన పోరాటం ప్రారంభమవుతుందని చెప్పని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో మన జిల్లాలో 71 ఓటర్లు రెడ్డి బంధువులు ఉన్నారు. కానీ ఉన్న సభ్యత్వం 1663 మాత్రమే. ఇది కూడా కేవలం మన ఎలక్షన్ జరుగుతాయనే ఉద్దేశంతో కొంతమంది ముందుండి ఈ సభ్యత్వం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా మేము దాదాపు ఒక 5000 వరకు సభ్యత్వం తీసుకెళ్లాలనే మా ఉద్దేశం ఉంది. దీన్ని ప్రతి మండలానికి ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలను అందరినీ కలిసి ఈ సభ్యత్వాన్ని తీసుకోవడానికి మేము దోహదపడతామని తెలియజేస్తూ ఈ సంఘాన్ని చాలా అభివృద్ధి చేయాలని ధ్యేయంతోనే మేము ముందుకు వచ్చాము. అదేవిధంగా నేను గతంలో అంటే ఇప్పుడు కూడా నిన్నటి వరకు కూడా మన జిల్లా రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈ ఎన్నికలు కాబట్టినందున అట్టి నా పదవికి రాజీనామా చేసిన నేను కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నాను. రెడ్డి ఐక్యవేదిక తరఫున త్వరలోనే ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టి ఎవరైతే మన రెడ్డిలో సాయం చేస్తామని ఉద్దేశం ఉన్న వాళ్ళు దానికి ముందుకు వస్తే మేము వాళ్ళను ఒక బాడీగా తీర్మానించి దాన్ని ఎన్నిక కాకుండా నామినేట్ ఉంటుందని నామినేట్ పదవులు ఇచ్చుకుంటూ వారిని ప్రోత్సహిస్తామని చెప్పి చెబుతూ ఉత్సాహం ఉన్న వారు మరింత పెంచిందని నేను భావిస్తున్నాను. అలాగే నేను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే మన రెడ్డి సంఘ డెవలప్మెంట్కి నిర్విరామంగా కృషి చేస్తానని, మన సభ్యుల మధ్య ఐక్యతను మరియు సహకారాన్ని పెంపొందిస్తానని, మన సంఘం యొక్క సంక్షేమం మరియు పురోగతిని ప్రోత్సహిస్తానని, మన రెడ్డి సమాజం యొక్క సంప్రదాయాలు, ఆచారాలను మరియు విలువలను గౌరవిస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఇందుకు గాను మీ అందరి మద్దతు, మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎన్నికలకు ముందు నేను చెప్పినట్టుగా 5 అంశాలకి నేను కట్టుబడి ఉన్నానని, దానికి సంబంధించిన ఈ 5 అంశాలను నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాననేది సవివరంగా నేను వివరిస్తాను. ఇప్పుడు జగిత్యాల జిల్లా ఐక్య సంఘ అధ్యక్షుడు భూమారెడ్డి గారు ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించినటువంటి మిత్రుడు నరసింహారెడ్డి గారు, భూమారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మనకు అండగా నిలిచే విధంగా ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సోదరుడు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు, మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు, యువకుడు ఈసీఎస్ అధ్యక్షులు, అట్లాగే రాష్ట్ర రెడ్డి ఐక్య సంఘానికి మరి మనకు అండగా నిలబడాల్సినటువంటి తిరుపతి రెడ్డి గారు,
కరీంనగర్ జిల్లాకు వచ్చినటువంటి బండ గోపాల్ రెడ్డి గారు, కరీంనగర్ రెడ్డి ఐక్య అధ్యక్షులైనటువంటి రవీంద్ర రెడ్డి గారు, రెడ్డి బిజినెస్ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యంగా కార్యవర్గ సభ్యులు ప్రధానంగా చెప్పబడింది. బాడీకి అండగా నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసేది కార్యవర్గ సభ్యులు. కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఈ ఇండియన్ సంక్షేమ నిర్వహణ వివాదాలు పాల్గొనకుండా వాస్తవ కోవిడ్ పీరియడ్లో పూర్తి స్థాయి సమయం ఇచ్చే అవకాశం లేకున్నప్పుడు మనందరినీ ఐక్యంగా నిలబెట్టడంలో వాళ్ళకు చేసినటువంటి శైలేంద్ర రెడ్డి గారు, నూతన బాధ్యత చేపట్టినటువంటి అధ్యక్షుడు సోదరుడు కుప్పల రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా అయినటువంటి సోదరుడు రామచంద్ర రెడ్డి గారు, అట్లాగే ఉపాధ్యక్షుడు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, నాగండి కొత్తగా చేసిన వారికి అందరికీ కూడా మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పడిస్తే మనకు వాళ్ళు ఆర్థికంగా తోడ్పడడం అవుతాం. దాంట్లో ఏదో ఆర్థికంగా కూడా మనకు బాగుంది భావన వ్యక్తం. ఈ విద్యా వైద్యంతో పాటుగా మనలోనే పేద ప్రభుత్వ పరంగా ఎగరేటువంటి ఒక సౌకర్యాలు అది ఒక హక్కు ఏదైతే కల్పించి చేయగలరు. నేను నాకు బాధ్యత నేను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి రాజకీయానికి అతీతంగా మరి ఎవరైనా ప్రభుత్వ పరంగా ఊహించబడేటువంటి అవకాశం సౌకర్యాలు ఏమైనా అది కల్పించి చేయడం బాధ్యత భావించి చూడగలిగినటువంటి ముఖ్యంగా ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. మనం ఏదైతుందో మన సామాజిక బలవంతం వల్ల ఈ సమస్యగా నేర్చుకుంటున్నాం. నేను వాస్తవాన్ని ఉమ్మడి ఆరోగ్య శాస్త్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆరోగ్య శాస్త్రం ఏదైతుందో రెడ్డిగా విశాల దృక్పథం అనేది ఏదైతుందో కొంచెం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి నేను భావించాను. ఆ విశాల దృక్పథం కలిగి ఉండడంతో ఏదైతుందో ప్రజా జీవితంలో అది రాజకీయ పార్టీ కాదు, అది రాజకీయ ఏ పార్టీ కానీ పట్టుకుంటే మనం ముందు కనబడడానికి కారణం ఏంటంటే మనలో ఉండే విచారం ఆపదలో ఉన్నవాడు యువకుడు ఏదైతే ఆలోచన చేయకుండా వాళ్ళు ఏ విధంగా ఆలోచన భావనతో మనం తోడిస్తారు. కాబట్టి ఏదైతుందో మరి ఈ అవకాశాలు మనం అత్యధికంగా పొందుతున్నాం. మన నీలచంద్ర రెడ్డి గారి ఏకగ్రీవంగా ఎప్పుడైతే బాగుంటుందనే భావన కలిగి శ్రీకాంత్ ఈసారి ఏదైతుందో ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ఉత్సాహంతో భావనతో ఎన్నికలు కోరుకుంటుంది. అంతే తప్ప వివాదాలు కాదు. వాస్తవం రెడ్డి ఈ జనసేన అనేది ఏదైతుందో మన విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి. అంత సామరస్యంగా సౌమ్యంగా ఉంటుంది కాబట్టి దీని కొంత జన్మను తీసుకెళ్ళాలి అన్నటువంటి భావంతో ఎన్నికలకి జరిగితే ఉంటుందండి. అంతేకాకుండా కాబట్టి తెలిసిన వాళ్ళే కానీ ఎన్నికలు పూర్తి చేసినప్పుడు అందరూ కూడా తెలుస్తుంది కదా. ఈ విధంగా విభేదాలు లేకుండా ఈ విధంగా బలోపేతం చేయడానికి సాయంత్రం అందరూ రావడం నేను గెలిచిన వారిని అభినందిస్తూ మీరు ఇచ్చిన వారు ఏదైతుందో వారు ఏదైతుందో మరి మన బాధ్యతగా దీన్ని 2 సంవత్సరాల కాలం గతంలో చేయగలిగే 3 సంవత్సరాల కాలం మనం ఐక్యంగా నిలబెట్టడం జరిగిందో ఈ రెడ్డి ఐక్య సంఘాన్ని మనం బలోపేతం చేయడానికి కూడా రామచంద్ర గారి శేఖర్ గారి పెద్ద వెంకటరెడ్డి గారి ఒక పిల్ల మనిషిగా సౌకర్యంగా దీన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి. వాస్తవ బృందరావు గారికి హాఫ్ మాత్రమే ఉంటుంది. మన భవిష్యత్తు ఏ కాలం చేపట్టాలన్నా స్థలసేకరణ అనేది ప్రధానంగా ఆ స్థలసేకరణలో పెట్టాలి. సరే ప్రభుత్వ పరంగా ఏ అవకాశం దొరుకుతుంది, ఏ అవకాశం ఉంటుందో ఆ
దాని తర్వాత